2025 ఐపీఎల్ మెగా ఆప్షన్ కోసం 379 మంది ఫారెన్ ప్లేయర్స్ అయితే ఈసారి రిజిస్టర్ అయ్యారు. అందులో బ్యాట్స్మెన్ కి ప్రత్యేక స్థానం అయితే ఉంది. ఈసారి కొంతమంది ఐపీఎల్ ఫ్రాంచైజీలు చాకచక్యంగా ఫారెన్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే మరికొన్ని ఫ్రాంచైజీలు అయితే అనవసరంగా ఆ ఫారెన్ బ్యాట్స్మెన్స్ అయితే వదిలేశారు. సో ఇప్పుడు టాప్ ఫారెన్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఐపీఎల్ లో ఎక్కువ ఆప్షన్ ధర పలకబోతున్నారో వారి గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము. ఆ లిస్ట్ లో నెంబర్ 1 లో బిల్ సాల్ట్ ఉంటాడు. సాల్ట్ లాస్ట్ సీజన్ లో ₹1,50,00,000 కేకేఆర్ దక్కించుకుంది. సో ఈసారి అయితే సాల్ట్ ను ఆప్షన్ లోకి వదిలేసింది. లాస్ట్ ఇయర్ 429 రన్స్ చేసి 183 స్ట్రైక్ రేట్ తో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు గత సీజన్ లో. అయినా ఈసారి రిటెన్షన్ రిస్ట్రిక్షన్స్ లో భాగంగా పిల్ సాల్ట్ అయితే కేకేఆర్ వదిలేసింది. అండ్ ఈ సీజన్ లో పిల్ సాల్ట్ లాస్ట్ 4 T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో 3 సెంచరీస్ అయితే చేయడం జరిగింది. సో ఈసారి అయితే పిల్ సాల్ట్ కు ఆప్షన్ లో భారీ ధర అయితే పలకబోతున్నాడు. నెంబర్ 2 జాస్ బట్లర్ ఆర్ఆర్ అనవసరంగా వదిలేసిందని చెప్పుకోవాలి. అనవసరమైన ప్లేయర్స్ ని హోల్డ్ చేసుకొని జాస్ బట్లర్ లాంటి ఒక క్వాలిటీ ప్లేయర్ ని వదిలేసింది. గత సీజన్ లో జాస్ బట్లర్ ₹10 కోట్ల ఆర్ఆర్ తరపున ఆడాడు. కానీ ఈసారి కనీసం 10 కోట్లు ఇచ్చి కూడా రిటర్న్ చేసుకోలేదు. లాస్ట్ సీజన్ లో 11 మ్యాచ్లు ఆడిన జాస్ బట్లర్ 359 రన్స్ చేసి 140 స్ట్రైక్ రేట్ తో ఒక అద్భుతమైన ఫ్లయింగ్ స్టార్ట్ అయితే ఆర్ఆర్కి ఇచ్చేవాడు. కానీ ఈసారి ఆప్షన్ లోకి వచ్చిన తర్వాత జాస్ బట్లర్ ని ఎంతో మంది ఫ్రాంచైజీలు దక్కించుకోవాలని చూస్తూనే ఉన్నారు. నెంబర్ 3 క్వింటన్ డికాక్ ఎల్ఎస్సీ తరపున లాస్ట్ ఇయర్ ₹6,75,00,000 అయితే ఆడాడు. అండ్ ఈసారి మెగా ఆప్షన్ లోకి వచ్చాడు. ఒక క్వాలిటీ బ్యాట్స్మెన్, ఒక క్వాలిటీ వికెట్ కీపర్. ఐపీఎల్ లో 3,000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా క్వింటన్ డికాక్ అయితే రికార్డ్ అయితే ఉంది. సో ఈసారి క్వింటన్ డికాక్ ఆప్షన్ లోకి వచ్చాడు కాబట్టి మంచి వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కో ఖచ్చితంగా క్వింటన్ డికాక్ ఆప్షన్ లో ఒక మంచి భారీ ధర అయితే పలకబోతున్నాడు. నెంబర్ 4 రచిన్ రవీంద్ర, ఒక యువ న్యూజిలాండ్ ఆటగాడు. సిఎస్కే తరపున లాస్ట్ సీజన్ లో ₹1,60,00,000 అయితే అమ్ముడుపోయాడు. అండ్ లాస్ట్ సీజన్ లో 222 రన్స్ తో 160 స్ట్రైక్ రేట్ తో చక్కగా బ్యాటింగ్ చేశాడు. అండ్ ఇండియా పిచ్చుల పైన గత లాస్ట్ ఇయర్ ఓడే వరల్డ్ కప్ లో అండ్ లాస్ట్ జరిగిన ఇండియా సిరీస్ లో కూడా మంచిగా బ్యాటింగ్ చేశాడు. సో ఇండియన్ పిచ్చెస్ మీద రచిన్ రవీంద్రకు ఒక మంచి పట్టు అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కోసం ప్రతి ఒక్క ఫ్రాంచైజీ కూడా ట్రై చేస్తుంది. కానీ అంతలోపే సిఎస్కే దగ్గర ఒక రిటెన్షన్ అయితే ఉంది. సో సిఎస్కే డెవిన్ కాన్వేని పిక్ చేస్తుందా లేకపోతే రచిన్ రవీంద్రను పిక్ చేస్తుందా వేచి చేయాలి. కానీ రచిన్ రవీంద్రకి మాత్రం ఈసారి 10 కోట్ల దాకా ఆప్షన్ లో ధర పలికే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 5 విల్ జాక్స్ గత సీజన్ లో ఆర్సీబీ జట్టు తరపున ఆడాడు. లాస్ట్ సీజన్ లో ఇతడికి ₹3.20 కోట్ల అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ తరపున 8 మ్యాచ్లు ఆడితే 230 రన్స్ చేశాడు. అండ్ అది కూడా స్ట్రైక్ రేట్ 175. అంటే ఎంత డేంజరస్ గా బ్యాటింగ్ చేస్తాడో అర్థం చేసుకోండి. అండ్ లాస్ట్ సీజన్ లో ఒక సెంచరీ కూడా ఉంది. కానీ ఈసారి విల్ జాక్స్ ఆప్షన్ లోకి వచ్చాడు. మరి విల్ జాక్స్ కి 10 కోట్లు పలుకుతుందా అంటే ఎస్, డెఫినెట్లీ 8 to 10 crores లోపు మంచి ధర అయితే దక్కబోతుంది. అండ్ ఆర్సీబీ దగ్గర 3 రిటెన్షన్స్ ఉన్నాయి కాబట్టి తిరిగి ఆర్సీబీ జట్టే విల్ జాక్స్ ను ఆర్టీఎం కార్డు యూజ్ చేసి టీంలోకి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అండ్ నెంబర్ 6 జేక్ ఫ్రేజర్ లాస్ట్ ఇయర్ ఢిల్లీ తరపున డెబ్యూ చేశాడు. కేవలం లాస్ట్ ఇయర్ ఢిల్లీ ₹50,00,000 మాత్రమే జేక్ ఫ్రేజర్ ను ఆప్షన్ లో పిక్ చేసింది. అండ్ ఈసారి అతి భారీ ధర పలకపోతున్నాడు. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఇతని బ్యాటింగ్ స్టైల్ ఏంటో అందరము చూసాము. 9 మ్యాచ్ల్లో 339 రన్స్, 234 స్ట్రైక్ రేట్ తో సూపర్ స్ట్రైకర్ గా ఐపీఎల్ లో అవతరించాడు. కానీ ఈసారి ఢిల్లీకి ఇంకా 2 రిటెన్షన్స్ మిగిలే ఉన్నాయి. సో ఖచ్చితంగా జేక్ ఫ్రేజర్ అయితే ఢిల్లీ వదులుకోదు. ఢిల్లీ అయితే మళ్ళీ తిరిగి టీంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గైస్, మరి ఈ 6 ప్లేయర్స్ లో ఏ ప్లేయర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతాడో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.